రెండేళ్లు గడుస్తున్న వాగుపై బ్రిడ్జి నిర్మాణం కాకపోవడంతో చెలిమిళ్ల గ్రామ శివారులోని కొల్లాపూర్ ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారిందని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. మంగళవారం అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన జేఏసీ బృందంతో కలిసి పరిశీలించారు. సంబంధిత అధికారులతో బ్రిడ్జి నిర్మాణ పనులను ఆగడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 వర్షాకాలాలు వచ్చిపోతున్న చెలిమిళ్ల శివారులో వాగుపై 7.5 కోట్లతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. వాగు పొంగితే అవతలి గ్రామాలకు పెబ్బేరుకు రాకపోకలు నిలిచిపోతున్నాయని చెప్పారు. కొల్లాపూర్, కర్నూలుకు వెళ్లాలంటే ఉన్న ఒకే ఒక్క ప్రధాన రహదారి ఇదేనని, అలాంటిది దీనిని అధికారులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. దాదాపు 50 గ్రామాల ప్రజలు, పెబ్బేరు, ఇతర దూర ప్రాంతాలకు వెళ్లే ఎంతోమంది స్టూడెంట్స్ ఈ రహదారి మీదుగానే ప్రాణాలు అరచేత పెట్టుకొని ప్రయాణిస్తున్నారని అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి చొరవ తీసుకొని బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం చెలిమిళ్ల గ్రామ శివారిది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, బ్రిడ్జి నిర్మాణం 3 సంవత్సరాలుగా నత్తనడకన సాగుతూ ఉంది. మళ్ళీ గత ప్రభుత్వంలో స్టార్ట్ అయినటువంటి బ్రిడ్జి నిర్మాణ పనులు ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలుగా వస్తున్న అదేవిధంగా నత్తనడకన సాగుకుంటూ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పెబ్బేరు సంత ఈరోజు ఆసియాలే అనే పెద్దది, దానికి ప్రజలు వస్తూ ఉంటారు. విద్యార్థులు కనీసం 50 నుంచి 100 గ్రామాల విద్యార్థులు ఇక్కడ చదువులకు, పై చదువులకు పెబ్బేరు కానీ, వనపర్తి కానీ, హైవే కానీ ఇటువైపు వెళ్తూ ఉన్నారు కర్నూలు రోడ్డు వెళ్ళాలంటే. మరి ఇటువంటి రహదారిని ఎందుకు పట్టించుకుంటలేరు ప్రభుత్వం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ కాన్సెప్ట్ ముందే మాట్లాడిన ఈ గారికి, తర్వాత కాంట్రాక్టర్ గారికి మాట్లాడితే మాకు బిల్లులు పెండింగ్ ఉన్నాయి, బిల్లులు ఇస్తే మేము అది పూర్తి చేస్తామనే విధంగా ఈరోజు కాంట్రాక్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ గారు కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రజలకు ఇంత ఇబ్బంది అవుతూ ఉంది. మొన్న వర్షానికి చూసి ఇదల్లా పోయింది, రాకపోకలు కూడా ఆగినాయి. గత సంవత్సరం కూడా అయింది. అంతకుముందు ఎప్పుడు వర్షాలు పడినా కనీసం 6 నుంచి 10 రోజులు ఇక్కడ రాకపోకలు కూడా నిలిచిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాహనదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు రైతులు కూడా అక్కడ పంట కూడా మునిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీని మీద అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ దృష్టి పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే, మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ కొల్లాపూర్లో మీటింగ్ అయినప్పుడు జట్పోలని కొన్ని ఇట్లకెళ్ళి రోడ్డు మార్గం వెళ్ళిండు కదా. మళ్ళీ అధికారులైనా సరే సీఎం గారు వెళ్ళే రోడ్డు ఒక సాక్షాత్ ఈ జిల్లాకు సంబంధించినే కదా ముఖ్యమంత్రి గారు. మళ్ళీ వారి దృష్టికి తీసుకెళ్తున్నారా లేదని సందేహం మాకు కలుగుతూ ఉంది అధికారులు. అందుకే స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తమరు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ యొక్క ప్రయాణికులకు, తర్వాత ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు, ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీ తర్వాత కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ, మళ్ళీ మంత్రి గారు రోజు ఇటువైపే పోతూ ఉంటారు కార్యక్రమాలలో. మరి మీరు పోతూ ఉన్నారు కదా, మీరు ఒక 10 కార్లలో పోతూ ఉన్నారు కాన్వాయ్, మీకు ఇబ్బంది కలగకపోవచ్చు. ఎందుకంటే పోలీసులు అక్కడ ఆపుతారు, ఇక్కడ ఆపుతారు, సర్రును వెళ్ళిపోతారు. కానీ సామాన్య ప్రజలు ఎక్కడ వెళ్ళాలి? ఈరోజు వాళ్ళ చుట్టూ శ్రీరంగపూర్ నుంచి తిరిగిపోవాలి. అదేవిధంగా మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా దీన్ని నీరు వెంబడే ఉంది. అవి కూడా ఈరోజు కలుషితమవుతున్న పరిస్థితి కూడా మనం వినిపిస్తూ ఉంది ప్రజల నుంచి. కాబట్టి వెంటనే కాంట్రాక్టర్కు డబ్బులు చెల్లిస్తారా, లేకుంటే అతనిని ఒప్పిస్తారా, అవన్నీ ప్రజలకు చెప్పకూడదు మీరు. కానీ పని చేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉంది, అధికారుల పైన ఉందని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని ఎడల ఈ యొక్క స్థానిక ప్రజలతో కలిపి పెద్ద ఎత్తున ఈరోజు బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడానికి మేము సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం తెలియజేస్తూ, మంత్రి గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాలి. మీ కాన్స్టిట్యున్సీకి ఇట్లకెళ్ళి అవుతారు కదా, మళ్ళీ మా జిల్లా మంత్రిగా ఉండి మీరు ఏం చేస్తూ ఉన్నారు, వనపర్తి గురించి కూడా కొంచెం పట్టించుకోవాలని చెప్పి మంత్రి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అవసరమైతే ఇక్కడనే కూర్చుంటాం, ఇంకా కొన్ని రోజులు గడివిస్తాం. త్వరగా చేయకపోతే మళ్ళీ వచ్చే వారం 15 రోజులు ఇక్కడనే బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో కూర్చొని కూడా ఆందోళన కార్యక్రమాలు కూడా చేయవలసి వస్తుంది. ప్రజల తరఫున, ప్రజల కోసం ఈరోజు ఎవరితోనైనా మేము ఈరోజు పోరాటం చేయడానికి సిద్ధంగా